సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ అండ్ మెమరబుల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ప్రేమ గారు మన ముందు ఉన్నారు. సో హాయ్, హలో హాయ్ ఎలా ఉన్నారండి? బాగున్నాను. అండ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పటి వరకు అండ్ పాస్ట్లో మిమ్మల్ని మీకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు తెలుగులో. సో దీనివల్ల ఈ మధ్యలో ఆగిన గ్యాప్ వల్ల దీని గురించి ఏం చెప్తారు? నేను ఐ నీడ్ ఎ బ్రేక్. చాలా మైండ్ రెస్ట్లెస్ లేదు, సో అందుకే నేను రెస్ట్గా కొన్ని రోజులు ఉండి తర్వాత మళ్ళీ వచ్చి యాక్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు రజాకార్లో కూడా చేశానన్నారు కాబట్టి అంటే యాంటాగానిస్ట్ రోల్స్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ఏ క్యారెక్టర్ వచ్చినా ఓకే అని? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ క్యారెక్టర్, బేసికలీ నా లోపల ఉన్న క్యారెక్టర్ బయటికి రావాలి, ఎందుకంటే అది డైరెక్టర్స్ తెలుస్తుంది దీంట్లో ఉంది. అంటే అప్పటి నుంచి ఒక్కొక్క మంచి మంచి క్యారెక్టర్ అంటే డైరెక్టర్స్ వల్ల అలా వచ్చాను నేను. సో ఐ నీడ్ ఎ డైరెక్టర్. స్క్రిప్ట్ ఇస్ ద హీరో. మై పాయింట్ ఇస్ స్క్రిప్ట్ ఇస్ ద హీరో. అంటే మీకు అసలు ప్రేమ గారు ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు? లేదు, చూస్ లాగా కాదు, లైక్ ఐ నీడ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే వన్ లైన్ ఆర్డర్లో వాళ్ళు చెప్తారు, నచ్చితే చేస్తాను, లేకపోతే లేదని చెప్పేస్తాను, వద్దు అండి అని చెప్పి. అంటే మీకు ఇప్పటివరకు మీరు తెలుగులో చేసిన సినిమాలు పాస్ట్లో కానీ మీకు మెమరబుల్గా గుర్తుండిపోయే సినిమా ఏది? దేవి. దేవి ఈజ్ అ గుడ్ క్యారెక్టర్. సో ఫ్యూచర్లో ఏమన్నా డ్రీమ్ రోల్ అనేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా లేదు, ఏమీ డ్రీమ్ రోల్ లేదు. అంటే క్యారెక్టర్స్, స్క్రిప్ట్ ఇస్ ద క్యారెక్టర్. దాంట్లో ఓకే ప్రేమ ఇది చేయగలరు అంటే అది డైరెక్టర్ మనసులో వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, వన్ లాస్ట్ అబౌట్ జ్యువెల్ అంటే ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి.